నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏలూరు వరదపై సమీక్షించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏపీకి 5 లక్షల విరాళం ప్రకటించిన నాగబాబు తనయ నిహారిక. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. ముగిసిన పారా ఒలింపిక్స్ పోటీలు, కొత్త చరిత్ర లిఖించిన భారత అథ్లెట్స్. ఏలూరు రిజర్వాయర్కి జలప్రవాహం పెరుగుతూ ఉండటం, వర్షాల మూలంగా వరద ముంపు పొంచి ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు, ముంపు ప్రభావిత గ్రామాల పరిస్థితిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షించారు. ఆదివారం ఉదయం నుంచి పలు దఫాలు అధికారులతో ఫోన్ ద్వారా చర్చించారు. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఏలూరు రిజర్వాయర్కి ఇప్పటికే 21 టీఎంసీలు చేరిన క్రమంలో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, పంచాయతీరాజు, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు ఉన్న క్రమంలో ఉప్పాడ ప్రాంతంలోని ప్రజలకి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏలేరు కానీ ఇవి కూడా నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి. సో వెంటనే శుద్ధగడ్డి కాలం నుంచి నీళ్లు వచ్చేస్తాయి, ముంపు ప్రాంతాలకు వచ్చేస్తాయి. వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. 2వ తారీఖు 3వ తారీఖు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, డేంజర్ లెవెల్స్ లేవని. ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం, మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు. ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ, జగనన్న కాలనీ పేరు ఏదని అనుకోండి. ఇది బేసిక్ ఇది ఒక 32 ఎకరాలు 33 ఎకరాల స్థలం. ఇది దాదాపు ఒక 2000 పైచిలకు లబ్ధిదారులు. దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం 10% మంది జనాభా ఉన్నారు. 10% మట్టుకే. లోపలికి వెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ ఏమీ లేవు. జనసేన నేత, నటుడు నాగేంద్రబాబు కుమార్తె కొనితెల నిహారిక తన వంతు సాయంగా ఏపీకి 5 లక్షల విరాళం ప్రకటించింది. దాంతో ఆమె మంచి మనసును మెచ్చుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఆమెకు అభినందనలు తెలిపారు. అలాగే నిహారిక ఇటీవల కమిటీ కుర్రాలు అనే సినిమాని నిర్మించి మంచి విజయం సాధించినందుకు గాను జనసేన అనే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఒక్కొక్క గ్రామానికి 50,000 చొప్పున 10 గ్రామాలకి 5 లక్షల విరాళం ప్రకటించిన అన్నయ్య నాగబాబు కుమార్తె కొనితెల నిహారికకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పెనుగాలులు వీస్తున్నాయని చెప్పారు. ఒడిశాలోని పూరి తీరానికి 50 కిలోమీటర్ల దూరంలో గంటకి 10 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం నెమ్మదిగా కదులుతుందని వివరించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తాయని వివరించారు. సోమవారం సాయంత్రానికి పూరి వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఈ వాయుగుండ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు. దువ్వాడ వాణి నాపై దాడి చేసేందుకు ప్రయత్నించారని విలేకరుల సమావేశంలో దివ్యల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ శ్రీనివాసు ఈ భవనాన్ని నాకు ఇష్టపూర్వకంగానే రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. మీడియా సమక్షంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి మాధురి ఫోన్ చేశారు. ఇంటి రిజిస్ట్రేషన్ పై దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. మాధురికి నేను 2 కోట్ల అప్పున్నానని, ఇంటి నిర్మాణానికి, రాజకీయ అవసరాలు, ఇతర అవసరాల కోసం మాధురి వద్ద అప్పు చేశానని దువ్వాడ చెప్పారు. టెక్కలికి చెందిన చింతాడ పార్వతీశానికి కూడా 60 లక్షలు ఇవ్వాలని దువ్వాడ శ్రీనివాస్ వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నా వ్యాపారాలు దెబ్బతిన్నాయని, మనస్ఫూర్తిగా నా ఆస్తిని మాధురికి రిజిస్ట్రేషన్ చేశానని దువ్వాడ ఫోన్ కాల్లో చెప్పారు. నా ఆస్తిలోకి నా అనుమతి లేకుండా ఎవరు రావడానికి అర్హత లేదని మాధురి ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజుకి కరెక్ట్గా 1 మంత్ నుంచి మీరు ఇవన్నీ ఏదో మీ మీడియాలో అన్నట్టు దువ్వాడ ఎపిసోడ్స్ చూస్తూనే వస్తున్నారు. ఈ రోజుకి కరెక్ట్గా 30 డేస్ అయింది. మీకు నేను ఇదివరకే ముందే చెప్పాను, 2 ఇయర్స్ నుంచి శ్రీని గారికి ఆమె ఇంటి నుంచి గెంటేసినప్పటి నుంచి శ్రీనివాస్ గారు బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను దప్పదప్పాలుగా ఈ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నానో ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక 2 crores వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది. అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి నేనేమీ డబ్బులు ఇవ్వలేదు. ఈ ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి, మళ్ళీ శ్రీని గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి, మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడే కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది. కానీ ఒక 1 month బ్యాక్, ఈ 2 yearsలో ఎప్పుడూ లేనిది 1 month బ్యాక్ వాణి వచ్చి తన ఒక 100 మంది మనుషులతో వచ్చి ట్రెస్ పాస్ చేసి ఇల్లు అవి వెరగొట్టి, డోర్స్ వెరగొట్టి, గోడలు పగలగొట్టి ట్రెస్ పాస్ చేసి లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసింది.
ట్రై చేసి కోర్టులు కూడా ఆశ్రయించింది. నేను కోర్టు వారి నిర్ణయానికి ఎప్పుడు కూడా గౌరవిస్తాను. నేను కోర్టుకి నేను ఎప్పుడు ఎగ్నెస్ట్ కాదు. ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీన్ గారిని నేను కలిసి, శ్రీన్ గారు ఇంకేం పరిస్థితి, ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే ఎలాగా, మీకోసం కదా, మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యాలయం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను, ఏంటి పరిస్థితి అంటే, నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, నాకు ఎప్పుడు ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మనిషిని నేను కాదు, ఈ హౌస్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి 6వ తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో మీ పత్రికా ముఖంగా నేనేం చెప్తున్నానంటే, ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, లీగల్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది. సో ఈ ప్రాపర్టీకి వాణి కానీ, తనకు సంబంధించిన వ్యక్తులు కానీ, అనుచరులు కానీ ఎవ్వరు కూడా రావడానికి ఎటువంటి రైటు లేదు. దీంట్లో ఏంటి, ఎవరు ఫ్యాబ్రికేట్ చేసింది, ఎవరు ప్లాన్ చేసింది ఏమీ లేదు. ప్లాన్ చేయాలంటే ఎప్పుడో ప్లాన్ చేయొచ్చు, 2 years బిఫోరే ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ప్లాన్ చేయడానికి లేదు. ప్లాన్ చేసింది ఎవరు? ఆమె. వచ్చింది ఎవరు? ఆమె. 2 years ముందు రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, 2 years తర్వాత ఇల్లు కనిపిస్తుంది, ఇల్లు కావాలి, ఇల్లు కబ్జా చేయాలని ఆలోచనతో వచ్చింది. క్లియర్గా చిన్న పిల్లకి అడిగినా అర్థం అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు 2 సంవత్సరాల ముందు లేనిది, 2 సంవత్సరాల ముందు భర్త మీద ప్రేమ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, ఇల్లు చూసి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కూడా ఆక్యుపై చేయడానికి, ఇంకా రాజకీయంగా అతను పతనం చేసి అతను ఊరి నుంచి వెలయ్యాల ఆలోచనతో వచ్చిన ఒక కుతంత్రం, అది ఒక ప్లాన్, దాంది ప్లాన్, మాది ప్లాన్ కాదు. ఏంటి ఆడియో క్లిప్ ఫేక్ కాకపోతే అమ్మ అని శ్రీన్ గారు నన్ను ఎందుకండి సంబోధిస్తారు? అసలు అందులోనే క్లియర్గా ఉంది, వాళ్ళు ఎవరో మిమిక్రీ చేస్తారో ఫ్యాబ్రికేట్ చేస్తారో నాకు తెలియదు. అమ్మ అని పిలవాల్సిన అవసరం, నాకు రాజు అని పిలుస్తారు, నేను రాజా అని పిలుస్తాను. అది మీ మీడియా ముందు కూడా ఇంతకుముందు చెప్పాను, ఆ టీవీలోనే ఎక్కడో నాకు ఏమని పిలుస్తారు అంటే చెప్పాను. సో అమ్మ అని నాకు పిలవాల్సిన అవసరం లేదు, అక్కడే తెలిసిపోతుంది. నేను తర్వాత ఎవరి ఫోన్ కాల్ నుంచి నేను ఎందుకు మాట్లాడితే నా ఫోన్ నుంచి నేనే మాట్లాడతాను శ్రీన్ గారితో. ఎవరు ఫోన్ చేసి నేను ఎందుకు మాట్లాడతాను? నా ఫోన్ నుంచి ఏమైనా ఫోన్ కాల్ ఉందా శ్రీన్ గారి నంబర్కి? అది ఎవరి కాల్ నుంచి వెళ్ళిందో, ఎవరు వెళ్ళిందో నాకైతే తెలియదు. ఆ తర్వాత యాక్సిడెంట్ టైంలో బంగారం ఉంది, అది ఉందని నేను ఎందుకు మాట్లాడతాను? అదంతా ఒక ప్లాన్ చేశారు కాబట్టి ఇట్ టేక్స్ 25 days టైం. ఆ యాక్సిడెంట్ నుంచి 25 రోజులు టైం ఎందుకు తీసుకుంది? వాయిస్ రిలీజ్ చేయాలంటే యాక్సిడెంట్ రోజే కదా రిలీజ్ చేయాలి. ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తెచ్చుకోవాలి తప్పితే ఇలా ట్రెస్పాస్ చేసి 100 మంది తీసుకొచ్చి, నిన్న కూడా మీరు అందరూ చూశారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, నిచ్చెన పెట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు, పవర్ కట్ చేశారు, వాటర్ లేదు, నిన్నంతా పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను. పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, నేను కాదనట్లేదు. ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో, ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి. ఇక్కడికి అలాంటి ఇంకా ట్రెస్పాస్ ఇంకొకటి జరగకుండా, ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకుండా, నన్ను ఇబ్బంది పట్టకుండా మీరు మీ మీడియా వాళ్ళు, పోలీస్ వారి, ప్రభుత్వం అందరూ నన్ను ఆదుకోవాలని, నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. నిన్న ఎవరో అడిగారు శ్రీన్ గారు ఇది ఇష్టపూర్వకంగా చేశారా ఏంటా అని. దానికి సంబంధించి శ్రీన్ గారికి కాల్ కూడా చేసి మీ ముందే అది కూడా చెప్తామని. ఈ రిజిస్ట్రేషన్, ఈ పేపర్స్ కోసం వాళ్ళకి ఏదో డౌట్ ఉందంటే అడుగుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఇష్టపూర్వకంగా చేశారా ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. అవును రాజా, మీడియా వచ్చారు, అర్జెంట్. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్, ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు కదా, అది ఏ విధంగా చేశారు? మీరు ఏం ఆలోచించుకొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు? మీ ఇష్టపూర్వకంగా చేశారా? అది మీ స్వాజితం ఏంటి అనేది ఒక 2 విషయాలు మీరు చెప్పేస్తే మీడియా వాళ్ళు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటాయి. అందరూ కలిపి, పబ్లిక్ కూడా జనాలు కూడా.
నడునొప్పికి అనీస్ ఫిజియోథెరపీ క్లినిక్ నందు అధునాతన వైద్యం అందుబాటులో ఉందని డాక్టర్ అనిల్ విజయ్ కుమార్ తెలిపారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనీస్ ఫిజియోథెరపీ మరియు వెల్నెస్ క్లినిక్ నందు ఉచిత ఫిజియోథెరపీ మెడికల్ క్యాంపు ఘనంగా నిర్వహించారు. వేడుకల్ని డాక్టర్ అనిల్ విజయ్ కుమార్ గారు ప్రారంభించారు. ఈ ఉచిత క్యాంపులో నడునొప్పితో ఇబ్బంది పడుతున్న అనేక మంది రోగులకి డాక్టర్ ఉచితంగా వైద్య సహాయం చేశారు. అనీస్ ఫిజియోథెరపీ క్లినిక్ లో పలు అధునాతనమైన పద్ధతిలో వైద్యం అందరికీ అందుబాటులో ఉందని తెలిపారు. ఎంతో మంది జీవన విధానాలలో పనులతో ఉన్న ఒత్తిడి వలన కూడా ఊబకాయంతో బాధపడుతూ దాని వలన తీవ్ర నడుం నొప్పితో బాధపడుతున్నారని, అటువంటి వారికి ఫిజియోథెరపీ ఒక చక్కటి పరిష్కారమని తెలిపారు. తీవ్ర నొప్పికి ఆపరేషన్ తో పని లేకుండా ఫిజియోథెరపీ ద్వారా సమస్యని తగ్గించవచ్చని అన్నారు. ఫిజియోథెరపీ డే సందర్భంగా అనీస్ ఫిజియోథెరపీ క్లినిక్లో ఈ ప్రపంచ ఫిజియోథెరపీ సందర్భంగా ఉచిత ఫిజియోథెరపీ క్యాంపుని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ అనీస్ ఫిజియోథెరపీ డాక్టర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున తెలియజేస్తున్నాము. మనకు తెలిసిందే, దైనందిన జీవనంలో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ విభాగం అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా పెయిన్స్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, రకరకాల సమస్యలు ఫిజియోథెరపీకి సంబంధించినవి ఉన్నాయి. వాటిని ఈ సందర్భంగా డాక్టర్ గారు ప్రజలకి కొంత అవగాహన కల్పిస్తారు. ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే, సెప్టెంబర్ 8న ప్రతి ఇయర్ వరల్డ్ ఫిజియోథెరపీ డే అనేది మేము సెలబ్రేట్ చేసుకుంటాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్. ఈ ఇయర్ 2024లో అవేర్నెస్ దేనికంటే నడుని లో బ్యాక్ పెయిన్. సో ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసరికి లో బ్యాక్ పెయిన్. సో అందుకనే లో బ్యాక్ పెయిన్తో ఎవరైతే ప్రజెంట్ సొసైటీలో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ ఈరోజు మేము ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తాము, అసెస్మెంట్ కూడా చేస్తాము. సో వాళ్ళకి కనుక ఇటువంటి ట్రీట్మెంట్ అవసరమైతే మా దగ్గరే కాదు, ఏ ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళైనా చేయించుకోవచ్చు. సో ముఖ్యంగా మాట్లాడాలంటే మా క్లినిక్లో ఈరోజు మేము స్పైన్కి సంబంధించి మొత్తం, లేకపోతే ఇక పెరిఫరల్ జాయింట్స్, ఇక మిగతా జాయింట్స్కి కూడా ఎవరైతే బాధతో నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ మేము ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగ మీకు ఎవరైనా సమస్యలుగా ఉంటే కమింగ్ డేస్లో కూడా మీరు మా క్లినిక్ని సందర్శించండి. థ్యాంక్ యూ. రిటైర్డ్ హెచ్ఎం గారు మానవతా సభ్యురాలు. ఈ సమస్య దానివల్ల తనకి ఇలాంటి క్యాంప్స్ వల్ల, ఈ ఫిజియోథెరపీ వలన తను ఏ విధంగా రిలీఫ్ పొందింది అనే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా పేరు సంప్రాజ్ అండి. నేను రిటైర్డ్ టీచర్స్గా చేసి వెళ్తాను. ఈ లోయర్ బ్యాక్ పెయిన్ సార్ చెప్పినట్టు సంవత్సరం థీమ్ నాకే బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నాకు కొంచెం కొన్ని నెలలుగా లోయర్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నాను. ఫిజియోథెరపీ చేయించుకున్నప్పుడు రిలీఫ్ వస్తుంది. మళ్ళీ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే సార్ చెప్పారు దాన్ని కంటిన్యూ చేయాలమ్మా, మేము ఇక్కడ చెప్పింది కాకుండా అని. అలా చేసుకుంటే మనకి కొంచెం రిలీఫ్ వస్తుంది. పర్మనెంట్ ట్రీట్మెంట్ కాకపోయినా ఏజ్ రిలేటెడ్ నొప్పులు వస్తాయి, మోకాళ్ళు నొప్పులు నడుము సహజం. కాబట్టి చేయించుకున్నందువల్ల నాకు కొంత రిలీఫ్ వచ్చింది. దీన్ని కంటిన్యూ చేయాలని సార్ చెప్పారు. ఎక్సర్సైజ్ కూడా ఇస్తానన్నారు. అలా చేసుకుంటూ పోతే అందరికీ ఉపయోగం అండి. మన వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా అందరూ క్లినిక్ వచ్చి ఎవరైనా ఇలా పెయిన్స్తో ఫీల్ అయ్యేవాళ్ళు, సఫర్ అయ్యేవాళ్ళు వచ్చి ఇక్కడ సార్ చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ కానీ ఫిజియోథెరపీ కానీ చేయించుకుంటే అందరికీ బాగుంటుంది. సార్కి మానవ సభ్యులందరికీ ఒకసారి తెలియజేస్తూ సార్ ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా లక్ష్మీపురంలోని డాక్టర్ అనిల్ కుమార్ గారు పర్యవేక్షణలో ఫిజియోథెరపీ గురించి మాట్లాడడం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సభ్యులైనటువంటి చైర్మన్ పవన్ రమేష్ గారు, అలాగే సాంబశివరావు గారు మరియు రెడ్డి గారు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. దీని కారణంగా శ్రీకాకుళం జిల్లా అంతటా గత రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. దీని ప్రభావంతో భారీ వర్షాలు ఆది సోమవారాల్లో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం శ్రీకాకుళం జిల్లా అంతటా 30 మండలాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తీర ప్రాంత వాసులకి రాత్రంతా నిద్రలేని పరిస్థితి కనిపించింది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నదుల ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలకి అలర్ట్ ప్రకటించారు.
యూరప్ జనసేన టీం ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకున్నారు. ఆదివారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు మండలం పరిధిలోని దక్షిణ చిరువోలు లంకలో గ్రామ సచివాలయం వద్ద యూరప్ జనసేన టీం ఆధ్వర్యంలో అవనిగడ్డ విద్యానికేతన్ వ్యవస్థాపకులు మరియు అశ్వరావుపాలెం సర్పంచు పండ్రాజు లంకమ్మ ప్రసాద్ గారి పర్యవేక్షణలో సహాయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. యూరప్ జనసేన టీం సభ్యులు శ్రీ రేపల్లె ప్రతాప్, శ్రీ గరగా రాజు తదితరులు కలిసి దివిసీమ వరద బాధితులకి 2 లక్షల విలువ చేసే 200 నిత్యావసర సరుకులు, కిట్లు, 200 రగ్గులు పంపిణీ చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ మత్తి వెంకటేశ్వరరావు, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ జూనియర్ కాలేజీ రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 3 యువకులు గాయపడ్డారు. కాశీ బుగ్గకు చెందిన పి చంద్రశేఖర్, ఐడి కుమారులతో పాటు లొద్ద భద్రకు చెందిన సింహాచలానికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు పలాస ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. రూరల్ మండలంలోని కుందువానిపేటలో హుదూదు ఇళ్లను ఆయన పరిశీలించడం జరిగింది. స్లాబులకు పూర్తిగా పెచ్చులుడిపోయి వర్షపు నీరు ఇళ్లలోకి కారిపోతూ ఉండటాన్ని ఆయన గమనించారు. కూలిపోయేందుకు భవనాలు సిద్ధంగా ఉన్నాయని తమను ఆదుకోవాలని ప్రజలంతా ఎమ్మెల్యేను వేడుకున్నారు. రోజంతా వర్షాలు కురుస్తున్నందువలన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. అధైర్యపడవద్దని, త్వరలోనే మీ సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలని వేదవతి లక్ష్మీబాయి డిమాండ్ చేస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ నర్సులు సోమవారం చేపడుతున్న నిరసనకి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వేదవతి లక్ష్మీబాయి మాట్లాడారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 115ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 115 రద్దయితేనే కాంట్రాక్ట్ నర్సులకి న్యాయం జరుగుతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని అని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,200 మంది నర్సులు మేలు, ఫీమేల్ కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారని అన్నారు. 115 జీవోని వెంటనే రద్దు చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ని వెంటనే రెగ్యులర్ చేయాలి. గత 15 సంవత్సరాలుగా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం అంతా మీకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తాం, కాంట్రాక్ట్ సిబ్బందిని అంతా కూడా రెగ్యులర్ చేస్తామని మోసమే చేసింది. కానీ ఏమాత్రం దేనికి కూడా పూనుకోలేదు. పైపచ్చి మిగతా డిపార్ట్మెంట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీగా రెగ్యులర్ చేసింది. ఆ రెగ్యులరైజేషన్లో ఒక్క స్టాఫ్ నర్స్ కూడా లేకపోవడం అది మా దౌర్భాగ్యం అండి. ప్రభుత్వము పదవి ఎక్కే ముందర మా అందరికీ కూడా, మీ ఎవరికి కూడా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ అనే పదమే ఉండదు. నేను వచ్చిన తర్వాత అంతా రెగ్యులరైజేషన్లోనే తీస్తామని చెప్పిన గత ప్రభుత్వము, మాట తప్పను మడం తెప్పను అన్న గత ప్రభుత్వము ఆ మాట తప్పింది. సరే, ఆ మాట తప్పి ప్రభుత్వం దిగిపోయింది కదా, కూటమి ప్రభుత్వం ఎక్కింది. ఈ కూటమి ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుంది అని మేము కూటమి ప్రభుత్వాన్ని భుజాన్ని వేసుకొని మేమందరం కూడా గెలిపించుకుంటే, ఈ కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం నిర్ణయాలనే ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేస్తుందని నేను అడుగుతున్నాను. గత ప్రభుత్వంలోని ఏదైతే ఏఎన్ఎంస్ కోసం విపరీతమైన చర్చలు జరిగి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి అన్ని రకాలుగా చేసినప్పుడు అప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి మేము అందరికీ రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తీసుకోవడం జరిగింది, అవి చదవడం జరిగింది. కానీ అన్ని రిప్రజెంటేషన్లు తీసుకుని వెళ్ళి చెత్తపొట్టులో పడేసిందని ఈ రోజున మాకు అర్థమైంది గత ప్రభుత్వం ఏం చేసిందో. ఈ ప్రభుత్వం అలా చేయకూడదని చెప్పి ఆశలు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే, ఈ ప్రభుత్వం కూడా అవే ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేస్తుంది? ఆ ప్రభుత్వం చేసింది అన్ని చెడ్డ పనులే, మేము వచ్చిన తర్వాత అన్ని మంచి పనులు చేస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల్ని, గత ప్రభుత్వం ఇచ్చిన మాటల్ని ఇంప్లిమెంటేషన్ ఒక్క స్టాఫ్ నర్స్ విషయంలోనే ఎందుకు కొనసాగిస్తుందని క్వశ్చన్ చేస్తున్నాను నేను ఈరోజు ప్రభుత్వానికి. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వ నిర్ణయాలు ఏవైతే తీసుకుందో 11 జీవోని వెంటనే రద్దు చేయాలి. 115 జీవోని రద్దు చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ని వెంటనే రెగ్యులర్ చేయాలి. మా స్టూడెంట్లు అయితే ఎవరైతే ఉన్నారో మా తర్వాత స్టూడెంట్లు చదువుకున్న వాళ్ళు చాలా మంది రిలీవ్ అయ్యి సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్లో 5,000కి 10,000కి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి వెంటనే రెగ్యులర్ నోటిఫికేషన్ జారీ చేసి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి, ఉద్యోగ అవకాశం ఇవ్వండి. ఏఎన్ఎంస్ని తీసుకుని వచ్చి దయచేసి ఈ జిఎన్ఎం పోస్టుల్లో పెట్టొద్దు.
మా కాంట్రాక్ట్ వ్యవస్థలో 15 సంవత్సరాల నుంచి మరుగుతున్న మాకు రెగ్యులర్ చేయండి ఇమీడియట్గా. దీనికోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దీనికోసం స్పందించిన మన హెల్త్ మినిస్టర్ గారు సత్యదేవ్ యాదవ్ గారు కూడా ఏఎన్ఎంస్కి ఇవ్వడం అది పద్ధతి కాదు. వాళ్ళ చదువు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏది, జిఎన్ఎంఏ దీనికి అర్హులు, బిఎస్సి నర్సింగ్లే వీళ్ళకి అర్హులు అన్న ఆయన కూడా ఈ రోజున మాట మార్చి అసెంబ్లీలో ఏఎన్ఎంస్కే పోస్టింగ్స్ ఇస్తామని ఎందుకన్నారు? కేజీహెచ్లో చెప్పిన మాట ఒకటైతే అసెంబ్లీలో చెప్పిన మాట ఇంకొకటి. వీటన్నిటికీ కూడా మాకు గత 4 రోజులుగా మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా ఈ నిరసన కార్యక్రమానికి మాకు ఎటువంటి స్పందన రాలేదు ప్రభుత్వం నుంచి. స్పందన రాకపోతే రోజు రోజుకి ఉధృతం అవుతుంది, కానీ ఇదైతే ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు. అందరం కూడా బయటకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి, స్ట్రైక్ నోటీసులు ఇచ్చే పరిస్థితి అయితే బాగా కనిపిస్తుంది. ఒక్క శ్రీకాకుళం జీజీహెచ్లోనే కాదు, ప్రతి ఒక్క జిల్లాలోని స్టాఫ్ నర్సులు అందరూ కూడా చాలా చాలా ఉధృతంగా ఎర్రకన్ను చేసి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా దీనికి స్పందించి రిప్రజెంటేషన్ ప్రతి ఒక్కరికి కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారు, తర్వాత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి అందరికీ కూడా మా రిప్రజెంటేషన్లు ఇచ్చాం. అందులో మా బాధని ప్రతి పాయింట్లో వ్యక్తపరిచాము. మరి ఏ పాయింట్ చదివి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదో, లేదంటే వీళ్ళకి ఇలాగే అన్యాయం చేయాలని నిర్ణయించుకుంటుందో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, మరి మాకైతే అర్థం కావట్లేదు. పూర్తిగా నష్టపోతుంది స్టాఫ్ నర్స్ మాత్రమే, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ మాత్రమే. గత 15 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా కాంట్రాక్ట్ బతుకులు కాంట్రాక్ట్లోనే ఉండిపోవాలా? చాలా మంది రిటైర్మెంట్ స్టేజ్కి కూడా ముందుకు వచ్చేసారు. 60 సంవత్సరాలు నిండిపోయిన వాళ్ళు కూడా మా కాంట్రాక్ట్ వ్యవస్థలో పండిపోయి ఉన్నారు. అయినప్పటికీ కూడా మా మీద ఎందుకు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది? గత ప్రభుత్వం చేసిందనే కదా ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు ఎందుకు అన్యాయం చేయాలని చూస్తుంది? ఫస్ట్ పాయింట్. ఏఎన్ఎంస్ జాబులకి మేము కూడా అప్లికేషన్ పెట్టుకుంటే మీరు జిఎన్ఎంస్ హై క్వాలిఫైడ్, మీరు పనిచేయరు అనేసి లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆఫీసర్స్ కొంతమంది అయితే మీరు దీనికి రావద్దమ్మా, మీరు చదివిన చదువేంటి, వీళ్ళు చదువుకున్న చదువేంటి, ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్న ఉద్యోగం ఏంటి అంది సచివాలయం బోల్డ్ మంది ఏఎన్ఎంస్కి తీశారు. ఏఎన్ఎంస్ కొరత ఎంత ఉందో అంతకు మించే తీసింది ప్రభుత్వం. ఇప్పుడు ఎక్కడ ఏఎన్ఎంస్ తీపించాలో తెలియక ఇప్పుడు మా పదవీలు ఇచ్చేసి మా సీట్లలో ఏఎన్ఎంస్ని కూర్చోబెడతామంటే అది ఎంతవరకు సమన్యాసమని ఈ ప్రభుత్వాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, యువనేత లోకేష్ గారికి, మన సత్యదేవ్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ గారికి, మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య విజ్ఞప్తి ఏమనగా, రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మొత్తంగా 6200 మంది ఉన్నారు. మాకు ఇమీడియట్గా రెగ్యులర్ చేయమని వీళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వానికి నేను మనవి చేసి అడుగుతున్నానండి. మా అందరికీ మీ ప్రభుత్వంలోనైనా రెగ్యులర్ చేసి మాకు న్యాయం చేస్తారని ఇంకా ఆశిస్తున్నాము. లేదు అంటే ఈరోజు 4వ రోజండి నిరసన కార్యక్రమం చేయటంలోని. ఇంకా ఇది ఉధృతం అవుతుంది కానీ తగ్గదు. ఆగే క్వశ్చనే లేదండి. ఎక్కడ కూడా శ్రీకాకుళంలోనే చేయట్లేదండి, ప్రతి జిల్లాలో కూడా హెడ్ క్వార్టర్స్లోని ప్రతి పిహెచ్సి, డిహెచ్సి అన్నిట్లో కూడా చేస్తున్నారండి. స్టాఫ్ నర్సులు అందరూ కూడా, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరూ కూడా దీన్ని తొందరగా మీరు ఏదో ఆలోచించుకొని మంచిగా మాకు ఒక ఆన్సర్ ఇస్తారని, న్యాయం చేస్తారని మేము మీడియా మిత్రుల సమక్షంలో మేము మిమ్మల్ని కోరుకోవటం జరుగుతుంది. పారిస్ వేదికగా ఆగస్టు 28 నుంచి ప్రారంభమైన పారా ఒలింపిక్ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. ఈ వేడుకల్లో భారత పతాకదారులుగా ఆర్చర్ హర్విందర్ సింగ్, అథ్లెట్ ప్రీతి పాల్లు వ్యవహరించారు. ఇక ఈ క్రీడల్లో ఈసారి భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో ఆదరగొట్టారు. ఏకంగా 29 పతకాలు కొల్లగొట్టి సత్తా చాటారు. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈసారి 27 మెడల్స్ లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగిన భారత్ 4 పతకాలు అధికంగా సాధించడం విశేషం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏలూరు వరదపై సమీక్షించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏపీకి 5 లక్షల విరాళం ప్రకటించిన నాగబాబు తనయ నిహారిక. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. ముగిసిన పారా ఒలింపిక్స్ పోటీలు, కొత్త చరిత్ర లిఖించిన భారత అథ్లెట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.